హాయ్ అండి. ఫ్రూట్స్ అన్నింటిలోకి ఎక్కువగా పెస్టిసైడ్స్ స్ప్రే చేసేది గ్రేప్స్ మీదేనండి. చూడండి ఎలాగా తెల్లగా లేయర్గా ప్రతి పండుకి అలాగే ఉంటుంది. వీటిని చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే అవన్నీ మన కడుపులోకి వెళ్ళిపోతాయి. నేనైతే ఏం చేస్తానంటే గోరువెచ్చటి నీళ్లు తీసుకుని దానిలో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ బేకింగ్ సోడా వేస్తాను. ఈ రెండింటిని గోరువెచ్చటి నీళ్ళలో బాగా మిక్స్ చేసి మనం ఈ గ్రేప్స్ అన్నింటినీ కూడా వీటిలో వేసుకుని ఉంచుకోవాలి. మంచిగా ఉన్న పళ్ళు తీసుకుని ఏరుకోవాలండి. ఆ తర్వాత వీటిని ఇంచుమించు ఒక 20 to 30 మినిట్స్ వరకు నేను వాటిలో అలా వదిలేస్తానన్నమాట. సో వీటిని నీటిలో వేసిన తర్వాత ఒక్కొక్క పండుని కొంచెం సున్నితంగా కొంచెం రబ్ చేసినట్టుగా మనం క్లీన్ చేసాం అనుకోండి, గోరువెచ్చటి నీళ్లలో ఉన్నప్పుడే కొద్దిగా పెస్టిసైడ్స్ పోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని చక్కగా మంచినీళ్లతోటి క్లీన్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారి కాదండి, నేనైతే ఒక 3-4 సార్లు రన్నింగ్ వాటర్ కింద పెట్టి బాగా చేతితోటి కొంచెం రబ్ చేసి క్లీన్ చేస్తాను. దీనివల్ల పెస్టిసైడ్స్ బాగా పోయే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.